హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ ఉల్లికారం రెసిపీ చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీనికోసం 300 గ్రాములు బెండకాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నానండి నిలువుగా. రౌండ్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. దీనికోసం 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, పావు స్పూను మెంతులు వేసుకొని, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 5, 6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదండీ! అవి కూడా ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. బాగా ఎక్కువేం ఫ్రై చేయక్కర్లేదు. తర్వాత కొంచెం చింతపండు వేశాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇది ఇలా లైట్‌గా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయలు కొంచెం మగ్గించుకోవాలండి. ఇప్పుడు బెండకాయలకు తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. ఇందాక ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేశాను కదా! ఇప్పుడు ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నానండి. బెండకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లికారం అంతా బెండకాయలకు పట్టేటట్టు వేగాలి. ఒక్క 10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. రెడీ అయిపోయినట్టే. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.